మీ అందరికి కూడా తెలిసిందే పీవీఎస్ చాప్టర్ లో మన ఊసప్ ఈ ముని చాలా దారుణంగా తిట్టాడు. నువ్వు ఒక వేస్ట్ గాడివి, పిల్లల మీదకి అటాక్ చేస్తున్నావు, దమ్ముంటే పెద్దలతో ఫైట్ చేయి, నువ్వు ఒక పిరికి పందవి, ఫేస్ టు ఫేస్ వచ్చి ఒక వారియర్ లాగా నువ్వు ఫైట్ చేయట్లేదు అని తను అన్నాడు కదా. అండ్ మన ఈ దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బ్రో లిటరల్లీ ఇప్పుడు మన ఎల్బఫ్ కి వచ్చేసాడు అనమాట తన యొక్క రియల్ బాడీతో. ఈ చాప్టర్ లో మనం ఈము యొక్క ఫేస్ రివీల్ ని చూడబోతున్నాం. ఈ వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉండబోతుంది, మనం చాలా వాటిని కవర్ చేయబోతున్నాం. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1179 యొక్క పేరు వచ్చేసి నెరోలా ఈము డిసెన్స్. ఇంక ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు మన ఏస్, ఒటామా ఇంకా యామాటోని చూసుకోవచ్చు. వీళ్ళందరూ లైక్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే మీ అందరికి తెలిసిందే పీవీఎస్ చాప్టర్ లాస్ట్ లో మన ఈము సమా చెప్పింది ఈ యొక్క క్యాసిల్ ని వదిలి ఈము సమా ఇప్పుడు బయటికి వెళ్ళబోతుంది, ఈము సమా తొందరలో వచ్చేసిద్ది అని చెప్పి ఇక్కడ మన ఈము సమా మెన్షన్ చేసింది కదా. ఈ మాటలు విని ఇక్కడ ఉన్న ఎల్డర్స్ అందరూ కంగారు పడిపోతారు. వాళ్ళు చెప్తారు, ఈము సమా మీరు ఇప్పుడు ఒంటరిగా ఎల్బఫ్ కి వెళ్ళాలని అనుకుంటున్నారా? అలా వెళ్ళమాకండి, ఇది చాలా ప్రమాదకరమైనది, కావాలంటే మెరిన్స్ ని పంపించండి లేకపోతే మమ్మల్ని పంపించండి అని చెప్పి ఇక్కడ మన ఎల్డర్స్ చెప్తూ ఉంటారు. కానీ అప్పుడే మన ఫిగర్లాండ్ గాలి ఎంట్రీ ఇస్తాడు. తను చెప్తాడు, ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది, ఏదో షాంబ్రాక్ వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాడు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ పర్లేదు, బట్ స్టిల్ మన దగ్గర ఫుడ్ ఇంకా లేదు, పైగా బయట ప్రపంచంలో కూడా చాలా హంగామా నడుస్తుంది, మనం వీటన్నిటిని కంట్రోల్ చేయాలి, మెరిన్స్ కూడా బిజీగా ఉన్నారు, సో మెరిన్స్ ని ఏ హెల్ప్ అడగమాకండి అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు ఈ లైన్ ని మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన వేగపాంగ్ యొక్క స్పీచ్ ఉంది కదా, అది వినిన తర్వాత లైక్ ప్రపంచం మొత్తం ఒక కేయాస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. పైరేట్స్ యొక్క సంఖ్య పెరిగిపోయింది, పైగా ప్రజలు కూడా లైక్ పానిక్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ప్రజెంట్ వాళ్ళందరినీ లైక్ ఒక చోట ఉంచడానికి మెరిన్స్ అందరూ చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ పనుల్లో పడిపోయి ఇక్కడ మెరిన్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ప్రస్తుతం మెరిన్స్ ఎవ్వరు కూడా ఎల్బఫ్ కి వెళ్ళలేరు. అండ్ ఇదే ఎక్కువ అనుకుంటే ప్రస్తుతం మన హోలీ ల్యాండ్ యొక్క సిచ్యువేషన్ కూడా లైక్ నార్మల్ గా లేదు. అక్కడ ఎవడో అటాక్ చేశాడు, ఆ అటాక్ చేసిన వ్యక్తి పేరు మనకి ఇంకా రివీల్ చేయలేదు, కానీ స్టిల్ థ్యాంక్స్ టు అవర్ డ్రాగన్ ఇక్కడ మెరిట్ జాయిస్ లో ఫుడ్ షార్టేజ్ అనేది లైక్ పీక్స్ కి వెళ్ళిపోయింది అనమాట. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆకలితోనే ఉన్నారు, వీళ్ళ దగ్గర అసలు ఫుడ్డే లేదు. దట్స్ వై ఇక్కడ మన ఫిగర్ ల్యాండ్ మెన్షన్ కూడా చేస్తాడు, అసలు మనం ఎలాంటి లీడర్స్, మనం మన ట్రూప్స్ కి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, అసలు మనం ఎలాంటి లీడర్స్ అని చెప్పి తను అడుగుతాడు. కానీ అప్పుడే మన ఫిగర్ ల్యాండ్ కి ఒక కాల్ వచ్చింది. ఈ కాల్ ని చేసింది ఇంకెవరో కాదు, మన వేగపాంగ్ యోర్ అన్నమాట. తనకి ప్రస్తుతం ఫుడ్ కావాలి, తను ఫుడ్ కోసం అల్లాడిపోతుంది. ఇక్కడ మీరు ఎంకల్ చూసుకోవచ్చు, మన యోర్ ఇక్కడ మదర్ ఫ్లేమ్ మీద వర్క్ చేస్తుంది. ఇంకా మన ఫిగర్ ల్యాండ్ చెప్తాడు, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఫుడ్ అయితే లేదు, ప్రస్తుతం మేమే పస్తులు ఉంటున్నాం, సో నీకెందుకు మేము ఫుడ్ ఇవ్వాలి, పైగా ఇది మొత్తం జరిగింది నీ వల్లే కదా వేగపాంగ్, నీ యొక్క రియల్ బాడీ వల్లే ఇది మొత్తం జరిగింది. సో దట్స్ వై వేగపాంగ్ క్యూర్, నువ్వు ప్రస్తుతం మళ్ళీ నీ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవాలి, అది బిల్డ్ అవ్వాలంటే నువ్వు నీ పనిని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయాలి, ఆ మదర్ ఫ్లేమ్ మాకు ఇవ్వు, మేము మీకు ఫుడ్ ఇస్తామని చెప్పి లైక్ మనోడు ఆ కాన్వర్సేషన్ ని క్లోజ్ చేసేస్తాడు. కానీ మన ఎవరు ఇక్కడ స్టిల్ ఏడుస్తూనే ఉండిద్ది, లైక్ తనకి ఫుడ్ కావాలి, వీళ్ళెవరు ఇవ్వట్లేదు, నాకు ఫుడ్ ఇవ్వనరా, నేను ఒక సెలిస్టియల్ డ్రాగన్, ఇప్పుడు నా మాట ఎవరైనా వినండి అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. తనకు అలాగే కావాలి, లేకపోతే తను వేగపాంగ్ ని బిట్రే చేసింది బ్రో. అండ్ మన ఫిగర్ ల్యాండ్ చెప్తాడు, ఒక డిజాస్టర్ తర్వాత ఇంకో డిజాస్టర్ వస్తుంది, ఇది మొత్తం ఆ నికా నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మళ్ళీ మన గోరోసేల్ అందరూ ఈము సమాని ఆపుతూ ఉంటారు. ఈము సమా మీ యొక్క ఆలోచనని ఇంకోసారి కన్సిడర్ చేయండి, మీరు వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైనది, మీరు అక్కడికి వెళ్ళమాకండి, మీకు తెలుసు కదా అక్కడికి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి లైక్ ఇక్కడ వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ మాటలు విని మన ఈము సమా చెప్తాడు, ఇది మొత్తం మన వల్లే జరిగింది, ఇది మన యొక్క నెగ్లిజెన్స్ వల్లే జరిగింది, ఆ రాక్స్ ఇక్కడికి రావడం, ఆ రాజర్ పైరట్ కింగ్ గా మారడం, ఆ అమ్మాయి శిరోహోషి పుట్టడం, షాంక్సా ఫ్రూట్ దొంగలించడం, ఆ హరల్ మన మాట వినకపోవడం, తన యొక్క కొడుకులోకి మన మెరీన్ షిప్స్ ని డిస్ట్రాయ్ చేయడం, ఆ వైట్ బియర్డ్ ఆ రోజు మంకీ డి లూఫీని ప్రొటెక్ట్ చేయడం, ఇంకా టీచ్, ఇది మొత్తం మన తప్పు, ఇది మొత్తం మన యొక్క నెగ్లిజెన్సీ, ఇది మొత్తం మన యొక్క తప్పే, ఆ డేవిడ్ జాన్స్ ఇంకా జాయ్ బాయ్ వల్లే మనం ఇవాళ ఇంతలా సఫర్ అవుతున్నాం, స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నాం, పైగా ఆ వివి యొక్క పూర్తి పేరు కూడా నెఫర్తారి డి వివి, ఈము నీడ్ వివి, ఈము డిజైర్స్ వివి, అందుకనే అప్పుడు నేను మిమ్మల్ని తన్ని కిడ్నాప్ చేయమని పంపించా, కానీ మీరు అది కూడా చేయలేకపోయారు. అండ్ ఈ లైన్ ని వినిన తర్వాత ఫైనల్లీ ఇట్స్ మేక్ సెన్స్ నో, మన ఈము సమా ప్రతి ఒక్కరు బౌంటీ పేపర్ చింపేసి జస్ట్ మన ఈవి యొక్క పోస్టర్ మాత్రం పెద్దగా తన రూమ్ లో పెట్టుకున్నాడు. అండ్ దీనికి రీజన్ వచ్చేసి చాలా
సింపుల్, మన వివి లిలీలా కనిపించింది, నెఫర్టారీ లిలీలా తను కనిపించింది కాబట్టి ప్రస్తుతం మన ఇముసమాకి వివి కావాలి. దట్స్ వై తను మన గోరోసెస్ కి ఆర్డర్ ఇచ్చాడు అనమాట. వెళ్ళండి రా, తన్ని పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. బట్ వాళ్ళది చేయడంలో ఫెయిల్ అయిపోయారు. పైగా మీ అందరికి తెలిసిందే, ఎగడ్ లో కూడా ఈ గోరోసెలు నికాని ఆపలేకపోయారు. దట్స్ వై మన ఇముసమ ఇక్కడ డిసైడ్ అయ్యాడు అనమాట, తను ఒక్కడే ఆ జైంట్స్ యొక్క ల్యాండ్ కి వెళ్దామని. ఇక్కడ ఇముసమ యొక్క మాటలు విన్న తర్వాత ఇక్కడున్న గోరోసెల్ అందరూ సైలెంట్ అయిపోతారు అనమాట. కానీ ఫైనల్లీ ఒకసారి ఆపడానికి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడున్న గోరోసెల్ అందరూ చెప్తారు, ఇముసమ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు తెలుసు కదా అక్కడికి వెళ్తే ఏమైందో, అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లైక్ వాళ్ళందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు ఎక్కువ ఈముకి ఏదైనా చెప్తే వాళ్ళ ప్రాణాలే పోతాయని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు. అందుకనే వీళ్ళందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎల్బాఫ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం చాలా నార్మల్ గా అయిపోయింది అనమాట. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ఇక్కడ ఫైర్ ని ఆర్పిచ్చేసారు, ఇంకా వచ్చిన ఇంట్రూడర్స్ ని పట్టేసుకున్నారు, ఇంకా డ్రీమ్ మోషన్స్ కూడా లైక్ మొత్తం ఖతం అయిపోయాయి అనమాట. ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ నార్మల్ గా ఉంది. ఇక్కడ మనం గడ్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తను సోమర్స్ యొక్క బాడీని పట్టుకొచ్చి చెప్పిద్ది, వీడు చూడండి మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటున్నాడు, వీడు భలే ఉన్నాడు కదా అని చెప్పి తన్ని లాగుతూ ఉండిద్ది అనమాట. ఇక్కడ మన సోమర్స్ కూడా చెప్తాడు, ఇది మనిషి కాదు, ఇది ఒక రాక్షసి, నాతో ఏదేదో చేస్తుంది, నన్ను కాపాడండ్రా బాబు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ చంపేస్తానని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇక్కడ సోమర్స్ యొక్క మాటలు వినిన తర్వాత నాకు నిజంగానే భయం వేసింది. ఎందుకంటే వీడు ఎలాంటోడు మీ అందరికి తెలుసు కదా, అమ్మాయిల్ని మాత్రం వీడు అస్సలు వదిలిపెట్టాడు. కానీ మన జోరో చెప్తాడు, వీడి హార్ట్ చూడడానికి చాలా వేడిగా ఉంది, మేబీ దీన్ని కోస్తే వీడు చచ్చిపోతాడేమో, కోసి చూడనా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న వెంటనే లైక్ మన సోమర్స్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ ని మీరు చూసుకోవచ్చు. మనోడు లిటరల్లీ లైక్ భయపడిపోయాడు బ్రో, మేబీ ఆ హార్ట్ కోస్తే నిజంగానే మనోడు చనిపోతాడేమో. కానీ నాకేమనిపిస్తుంది అంటే మేబీ మన అందరు గాడ్నట్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి మెకానికల్ హార్ట్ ఉండిద్దేమో. సో దాన్ని కోసేస్తే వీళ్ళందరూ లైక్ చనిపోతారేమో, వాళ్ళ యొక్క రీజనరేషన్ ఆగిపోయిద్దేమో. ఎందుకంటే మన ఒడా సెన్సే ఒక నార్మల్ మెకానికల్ హార్ట్ ని లైక్ అన్ని సార్లు ఒక మాంగాలో చూపిరు కదా, ఇప్పటికి మనకి 2 చాప్టర్స్ లో దీన్ని లైక్ హైలైట్ చేశారు. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫ్రాంకీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన గాడ్ ఉసబ్ అలాగే మన బ్రూక్ యొక్క చాలా బోన్స్ ఇరిగిపోయినాయి అనమాట. ఇక్కడ మన ఫ్రాంకీ ఏం చెప్తాడు తెలుసా, మీ ఎముకలు అయితే బాగా ఇరిగిపోయాయి, ఏమంటారు మిమ్మల్ని కూడా ఒక సైబాక్ లాగా మార్చేనా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన జింబే కంగారు పడిపోతాడు, వద్దురా బాబు నేను చాపర్ ని పిలుచుకొస్తానని చెప్పి తను డాక్టర్ చాపర్ అని చెప్పి తను చాపర్ ని పిలుస్తూ ఉంటాడు. కానీ రెండో వైపు చూసుకుంటే మన సాంజీ మాత్రం ఇక్కడ ఆరా ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. తను కిలింగం యొక్క బాడీని పార్ట్లుగా కోసేసి ఇక్కడ చెట్టుకి ఎలాట్ తీస్తాడనమాట. ఇంకా మన కిలింగం చెప్తాడు, నీ పేరు సాంజీ కదా, నేను నీ పేరుని మర్చిపోను, నేను ఇక్కడ నుంచి బయటపడిన తర్వాత నిన్ను చాలా టార్చర్ పెట్టి చంపుతా, అలాగే నువ్వు కూడా నా పేరుని మర్చిపోమాక అని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాట వినిన తర్వాత మన సాంజీ బ్లాక్, అవును కదా ఇంతకి నీ పేరేంటి అని చెప్పి తను అడుగుతాడు బ్రో. అండ్ ఆ మాట వినిన తర్వాత మన కిలింగం లిటరలీ రేజ్ బెట్ అయిపోతాడు, ఏంటో నా పేరు కూడా నీకు గుర్తు లేదా అని చెప్పి తను సాంజీని ఇంకా తిడుతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రాగ్నర్, లోకి ఇంకా లూఫీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు ఎల్బాఫ్ యొక్క స్కూల్ దగ్గరికి వచ్చారనమాట ఫుడ్ తినడానికి. సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. ఇక్కడ మన లూఫీ చెప్తాడు, నేను కొంచెం ఫుడ్ బ్రూక్ కి ఇంకా ఉసబ్ కూడా ఇవ్వాలి, వాళ్ళు చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నారు, వాళ్ళకి బలం కావాలి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ ముందు నుంచి మన లోకి చెప్తాడు, వాళ్ళు మెల్లిగానే కోలుకుంటారులే, వాళ్ళకైతే అంతగేం అవ్వలేదు, కానీ ఇప్పుడు నువ్వు రికవర్ అవడం మనకు అవసరం, నువ్వు తొందరగా నీ యొక్క స్ట్రెంగ్త్ ని మళ్ళీ బ్యాక్ కి తెచ్చుకోవాలి లూఫీ, అందుకనే ఫుడ్ ని నువ్వు తొందరగా తిను అని చెప్పి తను అంటూ ఉంటాడు. అండ్ మన లూఫీ ఇక్కడ అడుగుతాడు, ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి, నువ్వు ఆ అమ్మాయిని నిజంగానే చంపేసావా లేకపోతే నువ్వు బ్రతికే ఉందా అని చెప్పి మన లూఫీ అడుగుతాడు అనమాట గాన్కో గురించి. అండ్ మన లోకి కూడా చెప్తాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి స్టిల్ ఇంకా బ్రతికే ఉంది, మనకి ఇంటల్ కావాలి కదా, పైగా ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, తిను మాత్రమే ఆ ఐస్ ని మెల్ట్ చేయగలడు, తిను కాకుండా ఆ ఐస్ ని ఇంకెవ్వరు కూడా మెల్ట్ చేయలేరు అని చెప్పి మన లోకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మన నావిగేటర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన నామి ఇక్కడ ఒక స్ట్రేంజ్ ఎనర్జీని ఏళ్ళు ఫీల్ అవ్వగలుగుతుంది అనమాట. అండ్ అప్పుడే ఎల్బఫ్ యొక్క ఆకాశం మీదకి ఒక పెద్ద సర్కిల్ వచ్చేసింది. అండ్ ఎల్బఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయపడిపోతారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లులు చెట్లు అన్ని మారిపోయాయి అనమాట. అవన్నీ ఒక డీమన్స్ లాగా మారిపోయినాయి. లిటరలీ ఆ సర్కిల్ ఎల్బఫ్ మొత్తాన్ని కవర్ చేసేసింది అనమాట. ఆ సర్కిల్ చాలా పెద్దగా ఉండిద్ది, ఇంకా ఎల్బఫ్ మొత్తం చాలా డార్క్ గా మారిపోయింది. ఇంకప్పుడు
అప్పుడే ఎల్బఫ్ యొక్క క్యాసిల్ మీదకి ఒక పెద్ద కాంక్రస్ హాకీ బ్లాస్ట్ జరిగిద్ది అన్నమాట. లైక్ ఇక్కడ హాకీ అనేది చాలా క్రేజీగా బయటికి వెళ్ళిద్ది. ఎల్బఫ్ లో ఉన్న ప్రతి చైల్డ్ కూడా ఈ హాకీ వల్ల నాక్డ్ అవుట్ అయిపోతాడు. ఆ కాంక్రస్ హాకీ అయితే చాలా దారుణంగా ఉండిద్ది. ఎల్బఫ్ లో ఉన్న చాలా జైంట్స్ కూడా, చాలా సివిలియన్స్ కూడా పడిపోతారు. ఇక్కడ మనం లోకి ఇంకా లూఫీ యొక్క రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన లోకి చెప్తాడు ఇది ఆ క్యాసిల్ నుంచే వస్తుంది అని చెప్పి తను అంటాడు. ఇంకా క్యాసిల్ లోపల చూస్తే అక్కడ మన ఈము సమ ఉంటాడు. అండ్ మీ అందరూ ఇక్కడ నోటీస్ చేస్తే మన ఈము సమ ఇక్కడ బ్లడ్ ని కక్కుతున్నాడు అన్నమాట. మేబీ ఇదే అనుకుంటా మన గోరోసెరు చెప్పింది అక్కడికి వెళ్తే ప్రమాదం అని. మేబీ మన ఈముకి ఒక కర్స్ లాంటిది ఏదో ఉందనుకుంటా. తను లోయర్ రెలం లోకి వెళ్తే లైక్ తను బ్లడ్ కక్కోవడం లేకపోతే సంథింగ్ తన బాడీకి ఏదైనా అయ్యిద్ది అనుకుంటా. అందువల్లే మనోడు లైక్ ఇక్కడికి రాగానే బ్లడ్ ని కంగుతున్నాడు. బట్ దాని అర్థం మన ఈము ఇక్కడ రాకముందే డిఫీట్ అయిపోయాడా? కాదు, మన ఈము ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు అనమాట. తన బాడీ లోపల నుంచి ఇక్కడ రెండో కాంక్రస్ వేవ్ బయటికి వచ్చింది. అండ్ బ్రో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ క్రేజీ. ఆ బ్లాస్ట్ వల్ల ఎల్బఫ్ యొక్క క్యాసిల్ మొత్తం లైక్ సగం పార్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ మన ఈము ఎల్బఫ్ యొక్క క్యాసిల్ టాప్ లోకి వెళ్తాడు. ఇక్కడ మీరు ఈము యొక్క ఫేస్ చూసుకోవచ్చు. ఇక్కడ మన సోమర్ స్కిలింగం కూడా షాక్ అయిపోతారు. మన మాస్టర్ వచ్చేసాడు, ఈము సమా ఈజ్ హియర్, స్వయంగా మనల్ని కాపాడడానికి తనే వచ్చేసాడు అని చెప్పి వీళ్ళు అంటారు. వాళ్ళ మాటలు విని ఎల్బఫ్ లో ఉన్న ప్రజలు కూడా నోటీస్ చేస్తారు. ఎల్బఫ్ యొక్క క్యాసిల్ టాప్ లో ఎవడో ఉన్నాడు అని చెప్పి లైక్ వాళ్ళందరూ అటువైపు చూస్తారనమాట. ఇంకా మన నరేటర్ చెప్తాడు, వరల్డ్ గవర్నమెంట్ ని క్రియేట్ చేసిన ఫస్ట్ 20 కింగ్స్ లో అయిన ఒకడు, ప్రెజెంట్ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, సెయింట్ నెరోలా ఈమోని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఒక ఫీమేల్ క్యారెక్టర్ అని అనుకున్నాం, కానీ ఓడా సెన్సే మనతో ఆడేసుకున్నారు. ఒక మేల్ క్యారెక్టర్ ని ఇక్కడ చూపించారు. హీ ఈజ్ అవర్ ఫైనల్ విలన్ గైస్. యా, మీరు మన ఫైనల్ విలన్ ని చూసుకోవచ్చు. ప్రస్తుతం మన లూఫీ ఓన్లీ చిత్తగా బాధడానికి ఇక్కడికి వచ్చేసాడు. పైగా మన ఈమో యొక్క ఎబిలిటీస్ సెక్షన్ లో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు తెలుసా? డెవిల్ ఫ్రూట్. తన డెవిల్ ఫ్రూట్ పేరే డెవిల్ ఫ్రూట్ అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. మన ఈమో కూడా చూడటానికి ఇక్కడ ఒక డెవిల్ లాగానే కనిపిస్తున్నాడు. నాకైతే మన కింగే గుర్తొచ్చాడు అనమాట. తను లైక్ ఆ రేస్ నుంచి బిలాంగ్ చేస్తాడేమో అని నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన ఈమో ఎంకల ఆ బ్లాక్ క్లౌడ్స్ ని కూడా చూసుకోవచ్చు. అవేకెన్ అయిన డెవిల్ ఫ్రూట్ యూజర్స్ కి లైక్ ఈ క్లౌడ్స్ అనేవి వస్తాయి. పైగా మన ఈమో కేస్ లో మన ఈమో యొక్క కళ్ళు ఉన్నాయన్నమాట. ఆ క్లౌడ్స్ లో మన ఓడా సెన్సే వన్ పీస్ యొక్క ఫైనల్ విలన్ కి మామూలు హైప్ అయితే ఇవ్వట్లేదు బ్రో. నాకైతే ఈ డిజైన్ నెక్ చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్ లో మన ఈము సమ దున్నబోతున్నాడు. మన స్ట్రా హెడ్స్ ని పిచ్చిగా బాధబోతున్నాడు. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే మన ఓడా సెన్సే ఇక్కడ ఇంత హైప్ ఇచ్చారు ఈము సమాకి. సో నెక్స్ట్ చాప్టర్ లో చంపేస్తారని అయితే అనుకోవట్లా. ఇంకా మీ అందరికి గుర్తుంటే మనకి స్టార్టింగ్ లోనే ఓడా సెన్సే చెప్పారు వార్ అనేది ఎల్బఫ్ లోనే స్టార్ట్ అయిందని. సో నాకేమనిపిస్తుంది అంటే మన ఈము సమ ఇక్కడికి వచ్చింది కదా, మన స్ట్రా హెడ్స్ ని పేల్ చేసిద్ది గైస్. దారుణంగా కొట్టి ఇక్కడ నుంచి లైక్ వెళ్ళిపోయింది. దాని తర్వాత సమ్ కైండ్ ఆఫ్ టైం స్కిప్ అయినా లేకపోతే మనలు ట్రైనింగ్ అయినా చేస్తారు. అండ్ అప్పుడు ఫైనల్లీ కొంతమంది ఎలైన్స్ ని తీసుకొని మన ఈము సమ మీదకి లైక్ ఫైనల్ వార్ లా వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చెప్పడం మర్చిపోకండి. ఇంకా చాప్టర్ అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ ల్యాండ్ బై బై గైస్.